దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తాను తగలబెట్టిన మంటల్లోనే కాలిపోవడం. ఎవరైతే మంటలు పెట్టారో ఆ పెట్టిన వాళ్ళే ఆ మంటల్లో కాలిపోతే ఎలా ఉంటుందో ఇవాళ వల్లభనేని వంశీ ఉదంతమే తార్కాణం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆ ప్రాంతంలో చేసిన అరాచకాలు, దురాగతాలు అన్నీ ఇన్ని కావన్నమాట. అటు మట్టి దోపిడీ, ఇటు గనుల కబ్జా, అటు భూముల కబ్జా చెలరేగిపోయారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎలా పేట్రేగిపోయారో, ఎంతమందిని తీవ్రంగా హింసించారో అలాంటి వంశీ ఇవాళ అరెస్ట్. అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టిన ఆ రోజు గుర్తొస్తుంది. ఏది పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి అన్నమాట. అటు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తగలబెట్టడం, ఇటు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టడం, మాచర్ల అనేక చోట్ల వీళ్ళు ఈ మూకలు ఏది ఉన్మాదంగా పార్టీ కార్యాలయాలు తగలబెట్టిన దాంట్లో ఇవాళ ఆ మంటల్లోనే వీళ్ళు ఆహుతైపోతుంటే సానుభూతి వస్తుందా? ప్రజల్లో కనీసం సానుభూతి రావడం లేదంటే కారణం వీళ్ళు చేసినటువంటి దురాగతాలే అన్నమాట. మట్టి దోపిడీ, 210 కోట్ల రూపాయల విలువైన మట్టి దోచేశాడంటే గన్నవరంలో. అటు బ్రహ్మయ్య లింగం చెరువు మొత్తం కొల్లగొట్టేశారు. పోలవరం కాలువల మట్టి దోపిడీ చేశారు. ఒక చోటని కాదు, బాపులపాడు మండలంలో వీళ్ళు చేసినటువంటి ఈ మట్టి మాఫియా అరాచకాలు. అసలు 210 కోట్ల రూపాయల మట్టి దోపిడీ అంటే దానిపైన ఇవాళ 10 రెట్లు జరిమానా కేంద్ర ప్రభుత్వం విధిస్తే, వంశీ ఒక్కడే గన్నవరం నియోజకవర్గంలో మట్టి దోపిడీకే 2100 కోట్ల జరిమానా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈరోజు కిడ్నాప్ ఏది ఆ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి అతన్ని కిడ్నాప్ చేసిన దీంట్లో ఇవాళ అతని పైన వంశీ పైన 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్లన్నీ పెట్టి ఇవాళ అరెస్ట్ చేసిన దాంట్లో కిడ్నాప్ చేసినందుకు నీకు 10 ఏళ్ల జైలు శిక్ష, అసలు లైఫ్ కూడా పడవచ్చు. ఏది జీవిత జైలు అన్నమాట. అంటే ఇక జీవితాంతం వంశీ ఊచలు లెక్క పెట్టాల్సిందే. అదే కాదు, ఇవాళ థ్రెటనింగ్, బ్లాక్మెయిలింగ్, అతన్ని చంపుతానని బెదిరించిన కేసుల్లో ఈ సెక్షన్లు చూసినట్లయితే 10 ఏళ్ళు జైలు శిక్ష మినిమం పడుతుందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశాడంటే సరే, అప్పుడు పోలీస్ పూర్తిగా నిష్క్రియాపరత్వం, వైసీపీకి ఎలా కొమ్ము కాసిందో, అసలు అది జేసీపీ అదేంటి జేపీసీగా మారిందని, ఐపీసీ జగన్ పీనల్ కోడ్ అయిపోయిందని, రాజారెడ్డి రాజ్యాంగం అని సరే అప్పుడు తీసేసేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పనులకు పాల్పడితే ఇవాళ చట్టబద్ధమైన పాలన. ఇవాళ ఏంటి, చట్టం ఎవరైనా సరే అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఇవాళ కిడ్నాప్ కేసు వంశీ పైన పడిందంటే అతన్ని ఎందుకు ఇతను మరి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, చంపుతానని బెదిరించాడు మనకి కనపడుతుందన్నమాట. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు సరి అన్నట్లుగా ఇవాళ వంశీ ఒక అరెస్టుతో, అతను వెటర్నరీ డాక్టరే అనుకుంటాను, 100 గొడ్లను తిన్నా అనకూడదు. కానీ ఇవాళ వంశీ మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే స్వయంకృత అపరాధం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. అనకూడని మాటలు అన్నాడు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ని. తర్వాత క్షమాపణ చెప్తే చెప్పు ఉండొచ్చు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. లోకేష్ పుట్టుకనే వీళ్ళు అవమానకరంగా మాట్లాడారంటే మీడియాతో ఏదో ఇంటర్వ్యూల్లో వంశీ బయట మాట్లాడాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవే వ్యాఖ్యలు మరి అసెంబ్లీలో చేశాడని ఆఫ్ ద రికార్డ్ చేసి ఉండొచ్చు. కానీ ఏంటి, ఆ రోజు ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఈ గౌరవ సభని కౌరవ సభ చేశారు. మళ్ళీ ఈ కౌరవ సభ గౌరవ సభ అయితేనే అడుగు పెడతా అని భీష్మ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాడు. ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇవాళ అలుగుట ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు ఏదో అంటారు ధర్మరాజు పాతది అది. అంటే ఇవాళ ఆయన కన్నీళ్ళు వీళ్ళ ఉసురు. అదే కాదు, తెలుగుదేశం మహిళ ఎవరు, ఆ ప్రధాన కార్యదర్శి తెలుగు మహిళ మూల్పూరి కళ్యాణి, ఆమె పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, ఆమె భర్త సురేంద్ర పైన పెట్టిన కేసులు, వాళ్ళని పెట్టిన హింస, ఆ కళ్యాణి వాళ్ళ కంటి మంటలు, వంశీ అరెస్టా.
ఏ ఎస్సీ ఎస్టీ కేసు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టించాడో అదే ఎస్సీ ఎస్టీ కేసుకి అతను బలయ్యాడంటే నిజంగా ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అనేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు అసలు ఏమీ చేయటం లేదు. తెలుగుదేశం పార్టీలో కూడా అనేక మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చూసాం. ఏది వంశీ అరెస్ట్ ఏది, నాని అరెస్ట్ ఏది. అంటే చట్టం చేతులు చాలా పొడవైన, ఎంత పారిపోవాలన్నా చట్టం ఇవాళ చేతులు పొడవైంది. అందుకే అన్నమాట వంశీ కూడా 9 నెలలుగా అజ్ఞాతవాసంలో ఉన్న వంశీ అటు గోవా అన్నారు, నేపాల్ అన్నారు, లేకపోతే అసలు అమెరికాలో ఆయన ఏదో కంపెనీ పెట్టాడు, ఒక 45 కోట్లతో అక్కడ కంపెనీ పెడితే నీకు అసలు సిటిజన్షిప్ వచ్చేస్తుందని చెప్పి ఏదో ఒకటి తీసుకుని, అంటే ఎంత తప్పించుకోవాలి, ఎందుకు అసలు అలా పారిపోవటం? అధికారం ఉంటే కళ్ళు నెత్తికి వస్తాయా? అరే ఇప్పుడు మీరు ఏ విధంగా అంటే మీకు ఇక మీ ధనదాహానికి అంతు లేదా, భూదాహానికి అంతు లేదా? మట్టిని ఇవాళ కొల్లగొడితే ఆ మట్టిలో కలిసిపోతారు, భూమిని కబ్జా చేస్తే ఇవాళ భూమిలో కూరుకుపోతారనమాట. వీళ్ళు ఒకళ్ళు కాదు, పెద్దిరెడ్డి అక్కడ రాయలసీమలో ఆయన దోపిడీ భూదాహం మనం నిన్న కూడా చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా అని బ్యానర్ ఐటమ్స్, మీడియాలో కథనాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయి 9 నెలలైనా వీళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలు అసలు నీకు తవ్విన కొద్దీ ఎలా బయటపడుతున్నాయంటే 104 ఎకరాల్లో 75 ఎకరాల అటవీ భూమి పెద్దిరెడ్డి కబ్జా చేశాడని బయటపడింది. ఇంకా బయటపడాల్సినవి ఎన్ని ఉన్నాయో. అతని భార్య పేరు మీదే 220 ఎకరాలని, అసలు పెద్దిరెడ్డి పేరు మీద, మిథున్ రెడ్డి పేరు మీద, మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం 13 మండలాల్లో 20,000 ఎకరాల కబ్జా అని. జగన్ సీఎం కాకుండానే నీకు ముందే రామచంద్ర యాదవ్ అమిత్ షాని కలిసి ఏదో పిటిషన్ ఇచ్చాడు. 35 పేజీల పిటిషన్లో 35,000 కోట్ల రూపాయలు దోపిడీ పెద్దిరెడ్డి చేశాడని అప్పట్లో వచ్చిందే. అంటే జగన్ ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి జగన్ అండ చూసుకుని దగ్గర 1,00,000 కోట్లు కొల్లగొట్టాడని మనం మీడియాలో కథనాలు, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు. ఇవాళ అటు ఉత్తరాంధ్రలో దోపిడీ, ఏది సాయిరెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, అక్కడ ఎలా 1,000 ఎకరాలు కబ్జాలు చేశారో, అటు సాయిరెడ్డి కూతురు పేరు మీద హైకోర్టే నీకు ఆగ్రహించి ఆ నిర్మాణాలన్నీ కూలగొట్టించిందంటే, సుబ్బారెడ్డి కాకినాడ పోర్టుకే ఎసరు పెట్టడం, సుబ్బారెడ్డి కొడుకు ఇవాళ కేసుల్లో విక్రాంత్ కేవీ రావుని బెదిరించి ఆ పోర్టు రాసుకోవటం, లేకపోతే ఆ కాకినాడ సజ్ రాంచుకోవటము, వీటన్నిటి వెనుక ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళందరి ఈ పతనానికి ప్రధాన కారకుడు అనమాట. వంశీ ఇవాళ ఎందుకని సానుభూతిగా అనర్హుడు అంటే అక్కడే కనపడుతోంది. ఏంటి, ఎలా వంశీ చెలరేగిపోయాడో ఆయన గ్యాంగులు ఇవాళ పారిపోవటం. ఒక వంశీయే కాదు, ఇదేదో అంటున్నారు రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ అని. లోకేష్ అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఎవరో వాళ్ళు అడిగారు, ఏంటి రెడ్ బుక్ ఏమైందంటే, రెడ్ బుక్ ఏమైందండి అంటే 3rd చాప్టర్ ఓపెన్ అవుతుందని ఆయన ఊరికి జోక్గా మాట్లాడితే, 3rd చాప్టర్ అంటే ఏంటనుకున్నారు మీరే, పక్కన ఉన్న వాళ్ళనే అడగండి అని లోకేష్ సమాధానంలో, పక్కన ఎవరున్నారు, యార్లగడ్డ వెంకట్రావు అంటే యార్లగడ్డ వెంకట్రావుని అడగండి అనగానే వంశీ అరెస్ట్ ఇప్పుడు కనపడుతోందా? అది జరిగి 3 నెలలు కూడా కాలేదు, నవంబర్లో అనుకుంటాను అట్లాంటి పర్యటన లోకేష్. ఆ రోజు లోకేష్ పక్కన ఒకవైపు యార్లగడ్డ వెంకట్రావు ఉంటే ఇంకోవైపు వెనుగళ్ళ రాము ఉన్నాడు. వాళ్ళిద్దరిని అడగండి అంటే వెనుగళ్ళ రాము అనగానే మీకు ఎవరు గుర్తొస్తుంది? కొడాలి నానియ అంటే నెక్స్ట్ వికెట్ కొడాలి నానినా, లేకపోతే పేరుని నానినా? ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళని వెంటబడి తరుగుతున్నాయన్నమాట. ఎవ్వరు చట్టానికి అతీతులు కారు అనేది మరోసారి వాళ్ళ వంశీ అరెస్టుతో బయటపడిందనమాట. అంతేకాదు, చంద్రబాబు ఆయన చెప్పారు 4.0 మళ్ళా 1995 సీఎం అని చూస్తారు అని అన్నారు. ఈ లోపే తెలుగుదేశం వాళ్ళు గందరగోళం చేసేసారు. ఏంటి, అసలు చంద్రబాబు మారలేదు, ఆయన మళ్ళీ పాత చంద్రబాబే, ఆయన ఎవరిపైన ఏం చర్యలు తీసుకోలేదు. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? వంశీ అరెస్ట్ చూసి మరి వాళ్ళ యొక్క నోళ్ళు మూతలు పడ్డాయా అంటే, అటు దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు పారిపోవటం, వాళ్ళ నోట్లు మూతలు పట్టడమే కాదు, ఇవాళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాధానం, తిరుగులేని సమాధానం. అంటే ఒక అరెస్టు అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందంటే, వంశీ అక్కడ బాపులపాడు మండలంలో అటు మల్లవల్లి అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాడు పెట్టేశారు.
అశోక్ లేలాండ్ను బెదిరించారు. ఈ 5 ఏళ్లలో అశోక్ లేలాండ్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేయలేదు అంటే 1500 మందికి ఉపాధి, 500 కోట్ల రూపాయలు పెట్టుబడి అశోక్ లేలాండ్. ఇప్పుడు రేపో మాపో వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తున్నామని కూడా అన్న నేపథ్యంలో ఒక్క వంశీయే కాదు, ఇప్పుడు అంబటి రాంబాబు వీళ్ళందరూ వెళ్ళి డీజీపీ దగ్గర ఏదో మాట్లాడారు, వెళ్ళాలని ఆయన దగ్గర ఏదో వినతి పత్రం ఇవ్వాలని. ఏం గుర్తొచ్చింది? అంబటి రాంబాబు, ఆ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వీళ్ళందరూ వెళ్ళి డీజీపీ దగ్గర కనపడంగానే మనకి సీన్ కట్ చేస్తే పాత సినిమా గుర్తొస్తుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబే కాలినడకన డీజీపీ కార్యాలయానికి వాళ్ళందరూ వెళ్ళినా కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మరి డీజీపీ అప్పుడు స్పందించాడా? గౌతమ్ సవాంగ్ కానీ, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కానీ. ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి తెలిసిందా అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా ఇవాళ వీళ్ళకి సింపతి అనేది రాకపోవటానికి ప్రధాన కారణం అదే అన్నమాట. ఏది అప్పుడు మీరు చేసినటువంటి హింస, మీరు చేసినటువంటి అరాచకాలు, అణిచివేత, ప్రశ్నించే గొంతునే నొక్కేశారే. ఇవాళ అంబటి రాంబాబు గొంతు ఎవరన్నా నొక్కారా? ఏంటి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడు. నిన్న కూడా నిలదీశాడు, అతను వెళ్ళి పిటిషన్లు ఇచ్చాడు, తన పైన కంప్లైంట్లు చేశాడు, అన్నీ రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఏది అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ అన్నమాట. ఆ రోజేమో జర్నలిస్టుల పైన కేసులు, ఉపాధ్యాయుల పైన కేసులు, ప్రజా సంఘాలను అణిచేశారు, ప్రతిపక్షాలను అణిచేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు, అరే 100 మంది వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి పోలీసులు ఎలా చేశారో మనం చూసాం. వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, బందిపోటు దొంగలా? ఈరోజు మరి 100 మంది పోలీసులు వెళ్ళారా వంశీ తీసుకురావటానికి? లేదే. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు, పట్టుకురావాల్సిన వాళ్ళు పట్టుకొచ్చారు, కోర్టులో పెడతారు, డాక్టర్ దగ్గర ప్రవేశపెడతారు, పంపుతారు. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టాన్ని గనక అతిక్రమిస్తే ఇవాళ మీరు ప్రజలను గనక బాధలు పెడితే ఫలితం తప్పదు అనేది మళ్ళా వంశీ స్టోరీ మన కళ్ళ ముందు కనపడుతుంది. వంశీకి జరిగింది చూసైనా ఇవాళ వాళ్ళలో పశ్చాత్తాపం రావాలా? మళ్ళా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితి రావాలి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.